గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్న గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. బీహెచ్పీవీ కూడల్లో ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించిన అమర్. భీమిల్లో గంటా గెలుపును ఎవరూ ఆపలేరంటున్న తెలుగు తమ్ముళ్లు. నియోజకవర్గంలో 5వ వార్డు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గంటా శ్రీనివాసరావు. నగరంలో పలు ప్రాంతాల్లో ఘనంగా ఉగాది సంబరాలు. ఆకట్టుకున్న చిన్నారుల కళా సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, కాలక్రమేణా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాకలోని బీహెచ్పీవీ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శారీరక ఆరోగ్యంపై మరింత శ్రద్ధను కనపరుస్తున్నారని, అందులో భాగంగా కార్డియో, బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. వ్యాయామాలపై ఆసక్తి కలిగిన వారు, అనుభవం ఉన్న రవికుమార్ లాంటి కోచ్ల ద్వారా మంచి శిక్షణ పొందవచ్చని, మంత్రి నూతనంగా ప్రారంభించిన జిమ్ దినదినాభివృద్ధి చెందాలని, అందరికీ మంచి సేవలను అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకుడు కోచ్ బర్ల రవికుమార్ యాదవ్, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, నాయకులు రాయపురెడ్డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు బిహెచ్పివి హైవే పైన ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సోదరు రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ని, ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిణామాలు, ప్రజల్లో మెరుగైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ కోసం ఐదర్ కార్డియో కానీ, లేకపోతే బాడీ బిల్డింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఇతరితర అవసరాల కోసం ఈరోజు ఏ రకంగా ఫిట్నెస్ని ఫాలో అవుతున్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గ తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు 5వ వార్డు పరిధిలోని కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అక్రమాలతో సైకోపాలను కొనసాగించిందని, సైకిల్ వస్తేనే ప్రజలు రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉంటుందని అన్నారు. భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని, కార్యకర్తలంతా కార్యదీక్షతో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు వాన్రసి అప్పలరాజు ఆధ్వర్యంలో యువతను కండువా వేసి గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి ఆహ్వానించారు. ఒకసారి 1,50,00,000, ఒకసారి 2 కోట్లు అలాగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుండగా ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిపి కమిషన్లు పడి మాకు జనరల్ ఫండ్స్ ఏమేవో, మీరు కార్పొరేట్లు ఫండ్స్ ఇద్దాంలో మాకు కూడా ఏదో అని అడిగితే మొరపెట్టుకుంటే మళ్ళీ అక్కడి నుంచి తెచ్చిన ఫండ్స్ మా కార్పొరేషన్లో తెచ్చినవి మళ్ళీ కార్పొరేషన్లో వాడారే తప్ప వీళ్ళకంటూ జనరల్ ఫండ్స్ ఏమి లేవు, ఎక్కడా చేయలేదు. పత్రికల వాళ్ళందరికీ తెలుసు. అయితే మనమేమో కమిషనర్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు పలానా ఏరియాలో రోడ్ లేదు, పలానా ఏరియాలో కాలువ లేదు అని చెబితే అరకోర 5 కోట్ల రూపాయలు 50 లక్షలు సాయం చేస్తే ఆ సాయంత్రం మాత్రం ఇది వచ్చి జనసేన, టీడీపీ అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2019లో మనం చేసిన అతిపెద్ద తప్పు ఈరోజు ఈనాటికి రాష్ట్ర ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అందరికీ తెలుసు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈనాటికి ఆ హామీలను 1% కూడా ఆయన పూర్తి చేసిన పాపానికి పోలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి సీతమ్మపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సింహాచల దేవస్థాన కార్యవర్గ సభ్యుడు సంపంగి శ్రీనివాస ఆధ్వర్యంలో శ్రీరామనవమి రాట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రాట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, స్థానిక కార్పొరేటర్ గోవింద, 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ రాజు, రాజాన రాజులు అతిథులుగా హాజరై సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలకు జలపాలాభిషేకాలు నిర్వహించారు. నేటి నుండి శ్రీరామనవమి వరకు ప్రత్యేక పూజలు చేస్తూ నవమి రోజు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సంపంగి శ్రీనివాసరావు తెలిపారు. 17వ తారీఖు నాడు సీతారామ కళ్యాణం చేయటకు పెద్దల సమక్షంలో అందరూ నిర్ణయించాము. ఈరోజు
ఉగాది సందర్భంగా శ్రీరామచంద్ర ప్రభువుకు రాట కార్యక్రమం చేశాము. అలాగే ఈ 9 రోజులు సోమవారం ఉదయం సాయంత్రం అర్చనలతో అభిషేకములతో ఈరోజు జలాభిషేకం అలాగే మంగళస్థానాలు చేయడం జరిగింది. అలాగే 17వ తారీఖున రంగరంగ వైభవంగా చేతంపల్లి గ్రామంలో ఈ పూజా కార్యక్రమం చేయటకు కమిటీ సభ్యులందరూ నిర్ణయించారు. అలాగే ఆ మరుసనాడు 18వ తారీఖునాడు సోమవారికి పట్టాభిషేకం అలాగే సుమారు ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించాలని కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. మధురవాడ విజయం స్కూల్ ఆవరణలో శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపక దర్శకులు కళారత్న ఏబి బాలకొండలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వినాయక, శ్రీ వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి ప్రతిమలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దేవాలయాల నమూనా గోమాత సేవ పూజా విధానంతో పచ్చని తోరణాలతో విజయం స్కూల్ ప్రాంగణం కళకళ్లాడింది. తెలుగు నూతన సంవత్సర ప్రారంభం గొప్పతనం, సాంప్రదాయ పంచాంగ శ్రవణం, కవి సమ్మేళన, సాంప్రదాయ నృత్యాలతో విజయం చిన్నారులు అందించారు. ప్రముఖ తబలా కళాకారులు, విశిష్ట అతిథులు ధనంజయ్, ఆనంద విహారీ బృందం, లైవ్ సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ సాంప్రదాయ భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు విజయం స్కూల్ చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉగాది పురస్కార అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ ఉగాది ఉత్సవం చాలా ఆనందంగా జరిగింది. తర్వాత ఈ ఉగాది దీంట్లో మేడం గారి దగ్గర రావడం మా అదృష్టంగానే మేము భావిస్తున్నాం. మేడం గారు ఏమన్నారంటే ఈ ఉగాది ఉత్సవం చాలా బాగా చేయాలి ధనంజయ్ గారు మీరు అని అన్నారు. కానీ నేను మేడం గారుతో 17 ఏళ్ళ అనుభవం నాతో. మేడం గారు చాలా ట్రెడిషన్గా చేస్తారు, ఆ సంగతి నాకు తెలుసు. ఆ ప్రోగ్రామ్కి ఆవిడ ఎంత బాగా ప్లాన్ చేశారంటే ఓపెనింగ్ కూడా కొత్త సంవత్సరానికి ఆవిడ వెల్కమ్ చెప్పమని నాకు ఒక మ్యూజిక్ కూడా చేయమని చెప్పారు. అలాగే తమ్ముడు శ్రీహరి కూడా నాకు సహకరించడం, నాకు హెల్ప్ చేశాడు బాగాను. తను కూడా ఐడియాలన్నీ ఫాలో అవుతూ ఈ విజయానికి సంబంధించిన ప్రోగ్రాంగానే చేసామండి మేము. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఏదేమైనా విజయాన్ని పేరులో పొందుపరుచుకున్నటువంటి విజయలక్ష్మి గారు ఎంతోమంది చిన్నారులకి మన భారతీయపు సంస్కృతిని, సంస్కారాలని, విద్యని ఎంతో అపురూపంగా ఎనలేనటువంటి స్థాయిలో వాళ్ళకి అందిస్తున్నారు. మేము పుట్టినప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో నేను చేస్తూనే ఉన్నా. అది భగవదేచ్ఛ. నా బిడ్డలు, నా కోడళ్ళు, నా మనవలు కూడా అదే ఫీల్డ్లోకి రావడం అనేది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మేము విడివిడిగా ఆనర్స్ తీసుకున్నాం, కానీ కుటుంబం మొత్తం కలిపి ఇప్పుడు విజయలక్ష్మి గారి ద్వారానే ఈ గౌరవాన్ని అందుకోవడం అనేది చాలా చాలా ముదావహం. అసలు ఈ స్కూల్ ప్రమిసెస్లోకి రాగానే వారు దీపజ్యోతి చేయడం ఏంటి, పిల్లలతో మమ్మల్ని ఆహ్వానించడం ఏంటి, మొదటి నుంచి ఏంటి మా అబ్బాయి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పటి నుంచి వారి అభిమానం, వారి ప్రేమ, వాళ్ళ క్రమశిక్షణ ఇవన్నిటికి విజయలక్ష్మి గారికి మేము ఎప్పుడో దాసోహం అయిపోయాము. అలాగే ఈ పిల్లలందరూ ఈవిడ చేతిలో ఎంత మంచిగా తయారవడం అనేది తప్పనిసరిగా వారు ఈ స్కూల్ స్టార్ట్ చేసింది వాళ్ళ స్టూడెంట్ తోటి. ఈరోజు ఉగాది కూడా వాళ్ళ స్టూడెంట్ తోటే. వాట్ నాట్ ఆవిడ చేతిలో తయారయ్యే ప్రతి బిడ్డ ఒక మాణిక్యం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి ఫలానా విజయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మేము చదువుకొని వచ్చాము అని చెప్పడానికి గర్వపడేలాంటి స్కూలు ఇది. అందుకని వారు పిలిచిన వెంటనే మేము ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఇక్కడికి రావడం. భీమిలి నియోజకవర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి లక్ష్యంగా అలుపెరగని నాయకుడు అవంతి శ్రీనివాస్ కు ప్రజలు హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ వైసీపీ ఎమ్మెల్యేగా తనకు పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ బ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. సాగర్ నగర్ ప్రాంతంలోని సుభాష్ నగర్, గణేష్ నగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ లొడగల అప్పారావు, వార్డు అధ్యక్షులు పోలిరెడ్డి, అల్లడ ఉమామహేశ్వరరావు, లొడగల రామ్మోహన్, గోపి, సింహాచల ట్రస్ట్ బోర్డు సభ్యులు ముందుండి రాజేశ్వరి, క్రిస్టియన్ మైనార్టీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్లో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం అసోసియేషన్ అడిషనల్ సెక్రటరీ జె విజయ్ పట్నాయక్, వైస్ చైర్మన్ హెచ్ఎం పాత్రో, ప్రధాన కార్యదర్శి బాలాజీ విశాల్ మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగా తెలుగువారి తొలి పండుగ ఉగాదిని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ వేడుకల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ ఆనందరావు, ఫౌండర్ ప్రెసిడెంట్ బిఎన్బి పాత్రో, అధ్యక్షుడు కేఎల్ రావు, ట్రెజరర్ వివి గిరి తదితరులు పాల్గొన్నారు. పక్కి బాలాజీ విఠల్, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం. నేను రైల్వే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ శిష్టకర్ణం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాం. గత 13 సంవత్సరాల నుంచి మేము ఈ ఉగాది సంబరాలని జరుపుకుంటున్నాం. ఈరోజు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు, కోలాటాలు, పాటల పోటీలు, బెస్ట్ డ్రెస్ కోడ్లో ఉన్న వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పంచాంగం కూడా మేము ప్రచురిస్తున్నాం. రైల్వే ఎంప్లాయీస్ శిష్టకర్ణం తరపుని పంచాంగాలతో పాటు చాలా కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. పోటీల్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. తెలియజేసే విధంగా తయారై వచ్చిన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా బెస్ట్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేరు హరిమోహన్ పాత్ర అండి. నేను వైస్ చైర్మన్గా ఉన్నాను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ శిష్టకర్ణం అసోసియేషన్కి. మేము ఈ కార్యక్రమాలు 13 సంవత్సరాలైంది చేస్తున్నాం. నా పేరు జక్కు విజయగోపాల్ పట్నాయక్. నేను మా రైల్వే ఉద్యోగుల సంఘానికి అదనపు జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ ఉగాదిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. మేము 2011లో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అలాగే చలివేంద్రం, ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడుతున్నాం. అదేవిధంగా వనభోజన కార్యక్రమాలు అవనివ్వండి, ఇలా ఉగాది కార్యక్రమాలు అవనివ్వండి, అలాగే బ్లడ్ డొనేషన్, హెల్త్ క్యాంపులు, ఇలాంటివి మేము చాలా చేస్తుంటాం. అదే ఇదంతా కూడాను మా సంఘ సభ్యులతో సహాయ సహకారాలతో ముందుకు నడిపిస్తున్నాం. ఇలాగే ఇటువంటి కార్యక్రమం మరిన్ని జరిపించాలని మేము భావంతో ఉన్నాము. అలాగే దీనికి ప్రతి సంవత్సరం పంచాంగం మా అసోసియేషన్ తరపు నుంచి మేము ఇదే వస్తుంది, ఆవిష్కరణ జరుగుతుంది. తెలుగువారి పండుగ, తెలుగు సంవత్సరం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది అని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద ఉన్న ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ వేదాంతి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కేకే రాజు ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన ఉత్తరాంధ్ర ద్రోహులను ఓటు హక్కుతో తరిమి కొట్టాలని కేకే రాజు పిలుపునిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రకు అధిక ప్రాధాన్యతను కల్పించాలని గత కూటమి ప్రభుత్వం హయాంలో ఇదే కూటమిగా ఉన్న నాయకులు అధికారం చేపట్టి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి వరకు అమరావతి జపం చేస్తూనే ఉన్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏనాడు సహకరించలేదని విమర్శించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు కుటిల రాజకీయాలను ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. 90s చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేదానికి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన ఒప్పందం ఏంటంటే అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో చేయాలి. హైదరాబాద్ వీళ్ళు 1000 ఎకరాల భూములు పెంచడం కోసమే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం విడిపోయే విధంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. మళ్ళీ 2014లో బీజేపీ, జనసేన కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి అని కాలయాపన చేశాడు. కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారకులు ఉత్తరాంధ్ర ద్రోహి
చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ జనసేన కూటమి మాత్రమే. కాబట్టి దీన్ని ఈ ఉగాది సందర్భంగా యుగానికి ఆది అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనందరం కూడా సంకల్పం చెప్పుకొని ఈ రాబో 35 రోజులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని, ఈ ప్రాంత అభివృద్ధికి అతను చేసిన కుట్రల్ని, కుతంత్రాలని కూడా ప్రతి ఓటర్కి కూడా తెలియజేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చాటే విధంగా శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జై భారత్ పార్టీలో చేరారు. జేడీ లక్ష్మీనారాయణ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జై భారత్ పార్టీ కార్యవర్గ సభ్యులను, అభ్యర్థులను జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. అనంతరం ఆయన సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా విజయం సాధించి అసెంబ్లీలో ప్రజాగళం వినిపించనున్నామని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం జై భారత్ పార్టీ పనిచేస్తుందని జేడీ పేర్కొన్నారు. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర ఆఫీసులో పంచాంగ శ్రవణం చేసి అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇందులో మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ శ్రీనివాసరాజు గారు ఆమోదం తెలపడం మా అందరికీ ఎంతో సంతోషం కల్పించింది. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో పాటు శ్రీ రాజా గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీ జై భారత్ నేషనల్ పార్టీగా, మరియు డాక్టర్ ఉదయ్ గౌర్ గారిని మన జై భారత్ నేషనల్ పార్టీ సెక్రటరీగాను, ఆ తరువాత యువ నాయకుడు శ్రీ ఆదిత్య గారిని జాయింట్ సెక్రటరీగా, మరియు శ్రీ కృష్ణయ్య గారిని, ఆ తర్వాత రాజేశ్వరరావు గారిని, శ్రీ చంద్రశేఖర్ గారిని, వీరందరినీ కూడా జాయింట్ సెక్రటరీస్గా నియమించడం జరిగింది. మరియు శ్రీ సాయి గారిని జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్గా వారిని ఈరోజు నియమించడం జరిగింది. కాబట్టి వీరందరూ ఈరోజు పార్టీలోకి రావడం, ఈ విధమైన విశిష్టమైన పదవుల వల్ల పార్టీ బలోపేతమై ఈ 2024 ఎన్నికలే కాదు, రాబోయే ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా జై భారత్ నేషనల్ పార్టీ మారుస్తుందని మేము దృఢంగా తెలియజేస్తున్నాం. నగరంలోని అచ్చంపేట శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు మంగళవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉగాదిని సందర్భంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ కార్యదర్శి మసేనా మాట్లాడుతూ తమ ఆలయంలో ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలలో శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ పూజా విశేషాలను తెలియజేశారు. క్రోధినామ సంవత్సరం అడుగుపెట్టిన మేము అచ్చంపేటలో ఏం చేసిన శ్రీ శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి యొక్క 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ యుగాది సంవత్సరం. యుగాది సంవత్సరంలో ప్రత్యేకించి మేము చేసిందల్లా కూడా ఏ ఒక్కరిని ఏమీ అడగకుండా ప్రత్యేకంగా స్వామికి, విఘ్నేశ్వరుడికి, అలాగే అభయహస్త ఆంజనేయ స్వామి కూడా వివిధ పంచామృత అభిషేకాలతో, స్వామివారి నూతన వస్తు అలంకారాలతో స్వామిని విశేషం పూజ చేసి ఉగాది పచ్చడి నివేదన చేసి భక్తకోటి 50 మంది ఇతరజన బంధు పురోహితులు, అలాగే భక్తజనాలు, సమస్త జీవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఈ సంవత్సరంతో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సమస్తమైనటువంటి ప్రాణికోటి సుఖంగా ఉండాలని చెప్పి చేసేటువంటి ఈ క్రతువులో నగరంలో ప్రసిద్ధిగాంచిన కెప్టెన్ రామారావు కూడలి వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆలయ 24వ వార్షిక మహోత్సవాలతో పాటు ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ఆత్మీయ అతిథులు గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గత 24 ఏళ్లుగా ఆలయదాతలుగా వ్యవహరిస్తున్న వారికి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిమగల తల్లికి ఎంత చేసినా అది లోక కళ్యాణానికేనని గుర్తించాలన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం చాలా అవసరమని, అందుకు సహకరిస్తున్న దాతలకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం, ముఖ్య సలహాదారుడు బొడ్డెట్టి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడారు. కార్యక్రమంలో అచ్చంపేట గ్రామ పెద్ద కుంచపు ఆదినారాయణ మౌని, ఆలయ కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, గలగళ్ల సత్యవతి, పంపాన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, గణగళ్ల కనకరాజు, పాకలపాటి అప్పారావు, వాసుపల్లి నర్సింగ్, మధు, అర్చకులు కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా ఒక సంస్థలో కానీ ఒక వ్యవస్థలో కానీ కొంతమంది ఒక కార్యనిర్వాహక వర్గంగా తయారై కష్టించి శ్రమకోర్చి ఒక నెల 40-15 రోజులు కష్టపడి ఒక కార్యక్రమం చేసిన తర్వాత ఆ కార్యనిర్వాహకులకు కానీ
ఆ కార్యక్రమానికి సహకరించిన వారికి కానీ సన్మానించుకోవటం, అందరూ కలిసి 10 కాలాల పాటు ఇలాంటి మంచి పనులు చేయాలని ఒకసారి తలుచుకోవటం అనేది ఒక మంచి సంప్రదాయం కనుక ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి దగ్గర వార్షికోత్సవం 24వ వార్షికోత్సవం ఎంత చక్కగా చేసిన ఈ కార్యనిర్వాహక సభ్యులకి, ఆలయ పూజారి వారికి, మిగిలిన అందరికి కూడా ఈరోజు సన్మానించుకొని గౌరవించే ఒక కార్యక్రమం ఫంక్షన్గా పెట్టుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో. రామారావు జంక్షన్ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈరోజు ఉగాదిని పురస్కరించుకొని గత కొన్ని అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా చేయడం జరిగింది. దానికి ముఖ్యులైన డోనర్స్ని కానీ పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఉగాదిని పురస్కరించుకొని అందరినీ సత్కరించాలని మా దేవాలయం కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఈరోజు అమలు చేయడానికి ముఖ్య అతిథిగా మాకు గత కొన్నేళ్లుగా సహాయ సహకారాలు అందిస్తున్న పేదల డాక్టరు పివి రమణమూర్తి గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుల మతాలనే భేదం లేకుండా అందరికీ సమాన స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. సోమవారం నగరంలోని తూర్పు నియోజకవర్గం శివాజీపాలెం పరిధిలో గల తారా మసీద్తో స్థానిక ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి శ్రీభరత్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ముస్లింలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబును పార్లమెంట్ అభ్యర్థిగా తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. నాకు చిన్నప్పుడు నేను హైదరాబాద్లో పెరిగాను. ఎక్కడికన్నా అక్కడ రంజాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. నీకెంత పండుగ నాకు అంతే పండుగ. వేరే కారణంతో నాకు హలీం అంటే చాలా ఇష్టం. రాత్రి పూట మేము హలీమే తినేవాళ్ళం. కలిసిమెలిసి పెరిగాం. అయితే ఇవాళ గత 6-7 ఏళ్ళుగా విశాఖపట్నంలో ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చాను కాబట్టి కింద ఒకటి గురించే కాదు అన్నిటి గురించి ఆలోచించి బాధ్యత మా మీదకి వచ్చింది. అందరినీ సమాన అవకాశాలు సృష్టించాలి, అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో 19లో పోటీ చేశాం. ఇక్కడ వాళ్ళందరూ ఆదరించి వెలగపూడి గారిని గెలిపించారు. ఆయన కూడా అట్లాగే గెలుపు ఓటమితో సంబంధం లేకుండా, నాకు ఎవరు ఓటేశారు ఎవరు ఓటేయలేదు అనే సంబంధం లేకుండా ఏ ఇష్యూ అయినా జెన్యున్గా అనిపిస్తే వాటికి ఎప్పుడూ ఆయన అండగా నిలబడ్డారనేది గత 5 ఏళ్ళుగా నేను దగ్గరగా చూశాను. అందరికీ నమస్కారం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 41వ వార్డుకు మహర్దశ వచ్చిందని, అపష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో తాము ముందున్నామని స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. ఉగాది సందర్భంగా తమ కార్యాలయంలో ఆనందోత్సవాల మధ్య శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యేగా వాజపల్లి గణేష్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కార్పొరేటర్గా తన వార్డులో ఇప్పటికీ 11 కోట్ల పనులు పూర్తి చేశామని, ఎన్నికల కోడ్ అనంతరం మరిన్ని కోట్లు వెచ్చించి ఇతర పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగినిరావు తదితరులు పాల్గొన్నారు. 41వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. అలాగే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఉగాదితోని మీ ఇంట్లో ఏవేవైతే కోరుకున్నారో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, అలాగే మీరు ఏవైతే ఏదైనా మీ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి, సీఎం జగన్ గారికి, వాజపల్లి గణేష్ కుమార్ గారికి, ఝాన్సీ గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, కోల గురువులు గారికి, వీళ్ళందరికీ కూడా పెద్దవారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిదీ కూడా మన జీఎంసీ ద్వారా ప్రతి వరకు కూడా ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఉగాదితో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా సుబ్బారెడ్డి సారు, అలాగే మన ఝాన్సీ మేడం గారు, బొత్స సత్యనారాయణ గారు,
అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, కోలా గురువులు గారు, వీళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ముందుగా ఈ ఉగాది నాడు చెప్పేది ఏంటంటే, వాసుపల్లి గణేష్ కుమార్ గారు, బొత్స ఝాన్సీ గారి గురించి మా వార్డులో వెళ్తున్న ప్రతి ఒక్క స్ట్రీట్లో కూడా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, కంపల్సరీగా మీకే ఓటు వేస్తామని చెప్పడం మాకు ఈ ఉగాదికి ఈ ఉగాదికి అసలైన మాకు ఉగాది పచ్చడిలాగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి మాటలు వింటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట ఎన్నో పనులు చేశారు, ఇంకా నెక్స్ట్ కూడా చాలా వర్క్స్ చేస్తారు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం వాజ్పేయి గారిని, ఝాన్సీ మేడం గారిని ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, ఇదే జ్ఞానాపురం ఒకప్పుడు 3 కోట్ల వర్కులు కూడా ఎప్పుడు జరగలేదు. లాస్ట్ 15 years బ్యాక్ నేను చూసుకుంటే, ఇప్పుడు మళ్ళీ వాజ్పేయి గారు 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 9 నుంచి 11 కోట్ల వర్క్స్ శాంక్షన్ చేసి, అందులో పూర్తి స్థాయిలో అయిపోయినవి 5 కోట్ల వరకు ఉన్నాయి. ఇంకా జరుగుతున్న వర్క్స్ ఇంకొక 7 crores వరకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ మన ప్రతి ఒక్కరికి హౌసెస్ కూడా రావాలని 1824 హౌసులు ఈరోజు మన వార్డుకే ఇచ్చారంటే ఎంత ఘనత ఆయన చెప్పొచ్చు. అలాగే జాతీయ స్థాయి ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దళిత బహుజన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ ప్రకటించారు. మంగళవారం విశాఖలోని రెసిడెన్సీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణస్వరూప్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించిందని, ఇలాంటి దేశద్రోహులకు ఏపీలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల హక్కులు కాలరాయడానికి ఈ పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ మనువాడ పాలక పార్టీల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే దళిత బహుజన జాతులకు బానిసత్వమే శరణ్యమని అన్నారు. రక్షణ, స్వేచ్ఛ, సామాజిక న్యాయ సాధన కోసం నిజమైన అంబేద్కర్ రాజకీయ వారసులైన దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి చట్టసభలకు పంపించాలని కోరారు. సమావేశంలో పార్టీ విశాఖపట్నం జిల్లా శాఖ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బాన్న రమేష్, సిటీ లీగల్ సెల్ కన్వీనర్ పీతల కొండలరావు, పార్టీ నగర కన్వీనర్ కోనాల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఈ సాధారణ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంటు నియోజకవర్గాలకు దళిత బహుజన పార్టీ తరపుని పోటీ చేయదలుచుకున్నాం. అందులో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బాన్న రమేష్ గారిని కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాయి. మరి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, దళిత బహుజన ప్రజల పౌర మానవ హక్కుల్ని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వ హక్కుల్ని, మరి ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ జీవన హక్కుల్ని రద్దు చేస్తామని మరి బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ సర్కారు ఈ విధంగా బహిరంగంగా వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఈ ప్రజా వ్యతిరేక, దళిత బహుజన వ్యతిరేక బీజేపీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, జనసేన పార్టీలు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్న గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. బీహెచ్పీవీ కూడల్లో ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన అమర్. భీమిల్లో గంటా గెలుపును ఎవరూ ఆపలేరంటున్న తెలుగు తమ్ముళ్లు. నియోజకవర్గంలో 5వ వార్డు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గంటా శ్రీనివాసరావు. నగరంలో పలు ప్రాంతాల్లో ఘనంగా ఉగాది సంబరాలు, ఆకట్టుకున్న చిన్నారుల కళా సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.